హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ వైబ్స్. ఈరోజు వీడియోలో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మదర్ అండ్ డాటర్ కాంబో బ్యాంగిల్స్ చేసి చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్కి నేను యూస్ చేసింది మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేశాను. ఇది ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్లో చేయకుండా మల్టీ థ్రెడ్ యూస్ చేస్తే అన్ని డ్రెస్సెస్ మీదకి కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చూస్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ థ్రెడ్ని ఇలా స్టాండ్స్లా తీసుకొని బ్యాంగిల్కి ర్యాప్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే బేబీ గర్ల్కి అయితే చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 4 to 8 months లోపు పిల్లలకి పాపకి సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ ఇలాగ బ్యాంగిల్ని నీట్గా అయితే ర్యాప్ చేసేసుకుందాము. సో మల్టీ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మొత్తం డ్రెస్సెస్ మీదకి కొంచెం అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది కదా. సింగిల్ కలర్ అయితే ఏదో ఒక డ్రెస్ మీదకే ఒక దాని మీదకే మ్యాచ్ అయ్యేలా ఉంటుందని అనుకుని నేను ఇలాగా ఆలోచించి ఈ టైప్లో చేస్తున్నాను అనమాట, ఈ కాంబినేషన్. సో ఇది మల్టీ థ్రెడ్ యూస్ చేసాం కాబట్టి నేను ఇందులో అంటించడానికి కూడా మల్టీ కలర్ కుందన్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ ఇలాగా పూర్తిగా బ్యాంగిల్ని థ్రెడ్తో చుట్టేసుకుందాము. బ్యాంగిల్కి థ్రెడ్ అంతా చుట్టేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. అలాగే 2 బ్యాంగిల్స్ కూడా చుట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 5 to 10 years లోపు పాపకి ఇదైతే బ్యాంగిల్ సరిపోతుంది. దీనికి కూడా నేను అరౌండ్ 15 స్టాండ్స్ అయితే తీసుకుని థ్రెడ్ చుట్టుకున్నాను. ఇది మొత్తం బ్యాంగిల్స్ సెట్ అంతా కూడా నేను సింగిల్ బ్యాంగిల్సే చేశాను. సింగిల్ బ్యాంగిల్స్ అంటే పెయిర్ చేశాను అనమాట. టోటల్ 6 బ్యాంగిల్స్ అయితే చేశాను. ఈ 6 బ్యాంగిల్స్కి కూడా నేను కంప్లీట్గా మల్టీ థ్రెడ్ యూజ్ చేశాను అనమాట. అంటే ఒక మల్టీ థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ ఎలాగైతే ఉంటుందో అనేది చూద్దామని ట్రై చేశాను అనమాట. బట్ ఓవరాల్గా అయితే లుక్ చాలా బాగా వచ్చిందనమాట. సో దీనికి కూడా కంప్లీట్గా బ్యాంగిల్ని థ్రెడ్తో ర్యాప్ చేసేసుకుందాము. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో పెద్ద సైజ్ వచ్చేసి మదర్కి అనమాట. మదర్ బ్యాంగిల్స్కి కూడా సేమ్ ఇలాగే మల్టీ థ్రెడ్ తోటి నీట్గా చుట్టేసుకోవాలి. నీట్గా చుట్టేసుకున్న తర్వాత ఏంటంటే మల్టీ థ్రెడ్ యూస్ చేసాం కాబట్టి దీనికి అంటించే కుందన్స్ కూడా మల్టీ కలర్ కుందన్స్ అయితేనే బాగుంటుందని చెప్పి మల్టీ కలర్ కుందన్సే నేను తీసుకున్నాను అనమాట. సో ఇవి బ్యాంగిల్స్ మొత్తం థ్రెడ్ అంతా చుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి. సో మదర్కి, బేబీకి, అలాగే బేబీ గర్ల్కి. సో నెక్స్ట్ చిన్నపిల్లల బ్యాంగిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ కిడ్ బ్యాంగిల్కి ఏంటంటే సింపుల్గా సింగిల్ బ్యాంగిల్ కాబట్టి ఎంత సింపుల్గా ఉంటే అంతే బాగుంటుంది. అంత హెవీగా అయితే మరీ చూడడానికి కూడా బాగోదు. అలా ప్లేస్ కూడా లేదు దానికి అంతలా డిజైన్ చేయడానికి కూడా. సో ఈ బ్యాంగిల్ సైజ్కి ఎంతైతే డిజైన్ బాగున్నది అనిపిస్తుందో అంతే నేను డిజైన్ చేశాను అనమాట. సో సింపుల్గా ఇలాగా మల్టీ కలర్ కుందన్స్ చుట్టూరా అంటించేసుకొని దానికి రౌండ్ కలర్ కుందన్స్ తీసుకొని ఇలా అంటించేసుకున్నాను. అంటించేసుకున్న తర్వాత దానికి అటు ఇటు కూడా రెక్టాంగిల్ కుందన్స్ ఉంటాయి కదా, వైట్ కుందన్స్ నేను అటు ఇటు రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, రౌండ్ కుందన్స్కి అటు ఇటు అంటించుకున్నాను. ఈ కలర్ కుందన్స్ ఒకటి అంటిస్తే మల్టీ కలర్ కాబట్టి థ్రెడ్స్ అందులో కలిసిపోయినట్టు అనిపించినాయి. సో నేను ఏం చేశానంటే వేరియేషన్ ఉండడానికి అని చెప్పేసి అటు ఇటు కూడా ఈ వైట్ కలర్ కుందన్స్ అనేవి అంటించాను అనమాట. ఇవి చూడ్డానికైతే సింపుల్గానే కనిపించినాయి కానీ బ్యాంగిల్ మాత్రం లుక్ వైజ్ చాలా బాగా నీట్గా వచ్చినాయి అనమాట. సో ఇలాగా వైట్ కుందన్స్ కూడా మనం అంటించేసుకోవాలి. సో ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది డ్రై అవ్వాలి కదా, డ్రై అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా. సో కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. అయితే చాలా నీట్గా అయితే వచ్చినాయి అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్న బ్యాంగిల్స్ ఇలా చిన్న పిల్లలకి భలే క్యూట్గా ఉంటాయి కదా ఇలాంటి బ్యాంగిల్స్ వేస్తే. సో ఇవి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాంగిల్స్ వచ్చి బిట్వీన్ 5 to
10 ఇయర్స్ లోపు పాపకైతే సరిపోతుంది ఈ సైజు బ్యాంగిల్స్. నేను పర్టికులర్గా ఈ సైజు అని చెప్పలేను, ఎందుకంటే నేను కూడా షాప్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏజ్ని బట్టే నేను అడిగాను అనమాట. సో వాళ్ళు నాకు సైజ్ ఏమీ మెన్షన్ చేయలేదు, ఇవి సరిపోతాయని చెప్పి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి బ్యాంగిల్స్ కూడా కొంచెం వెడల్పు లేకుండా చిన్న బ్యాంగిల్స్ మీద కొంచెం సైజ్ పెద్దవి కాబట్టి దీని మీద సేమ్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఇది కూడా నేను మల్టీ థ్రెడ్ కాబట్టి మల్టీ కలర్ కుందన్స్ తోటి నేను డిజైన్ చేసుకున్నాను. అది కూడా హెవీగా కాకుండా సింపుల్గానే చేశాను అనమాట. ఫస్ట్ ఇలాగా సింగిల్ కలర్ ప్యాటర్న్లో ఇలా ఒక డిజైన్ చేశాను. సేమ్ ఇలాగే బ్యాంగిల్కి 4 సైడ్స్ కూడా సింగిల్ కలర్ తోటి నేను ఈ విధంగా అంటించుకున్నాను అనమాట. సో బ్లూ అండ్ ఇది వచ్చి కాపర్ కలర్ అనమాట. కలర్ ఎక్కువ థ్రెడ్లో మల్టీ కలర్ థ్రెడ్లో ఈ షేడ్సే ఎక్కువ ఎలివేట్ అవుతున్నాయని చెప్పి నేను ఇవే చూస్ చేసుకున్నాను అనమాట. బ్లూ, ఈ కాపర్ కలర్ అండ్ అలాగే పింక్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా ఈ బ్యాంగిల్స్కి కూడా మొత్తం ఈ విధంగానే 2 బ్యాంగిల్స్ కూడా అంటించేసుకోవాలి. సో అంటించేసుకున్నాక మిడిల్లో గ్యాప్స్ ఉంటుంది కదా, ఇది కూడా మరీ హెవీగా నేనైతే చేయట్లేదు. ఏ బ్యాంగిల్ కూడా నేను హెవీగా చేయట్లేదు, సింపుల్గా లుక్ నీట్గా ఉండేలాగా చేస్తున్నాను అనమాట. ఈ మిడిల్లోని స్క్వేర్ షేప్ డైమండ్ కుందన్స్ అంటించి అటు ఇటు కూడా వైట్ రౌండ్ స్టోన్స్ చిన్నవి అయితే అంటించాను అనమాట. అంతే. ఇవి చూడడానికి ఇవి కూడా చాలా నీట్గా వచ్చినాయి అండ్ అలాగే లుక్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇలా ఈ విధంగా 2 బ్యాంగిల్స్కి కూడా మనం అంటించేసుకోవడమే. అంటించేసుకున్న తర్వాత లుక్ అయితే ఇది అనమాట. సో చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మల్టీ థ్రెడ్ అయినా సరే కలర్స్ అనేవి నీట్గా బాగా హైలైట్ అవుతున్నాయి. లైటింగ్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజ్ అనమాట, మదర్ బ్యాంగిల్స్. ఇది వచ్చి 2-4 సైజ్ అనమాట. ఈ 2-4 సైజ్ బ్యాంగిల్స్ కొంచెం ఏంటంటే కొంచెం వెడల్పుగా వస్తాయి కాబట్టి దీని మీద మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు మనం. సో నేను దీనికోసం లోటస్ ప్యాటర్న్ తీసుకున్నాను. ఈ లోటస్ ప్యాటర్న్కి కూడా సేమ్ నేను 2-3 కలర్స్ ఇందులో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ బేబీకి తీసుకున్న డిజైన్లోనే ఇది లోటస్ ప్యాటర్న్ అనమాట. ఇది కూడా సేమ్ అటొక లోటస్ ఇటొక లోటస్ వచ్చి మధ్యలో ఒక రౌండ్ కలర్ స్టోన్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇలాగా లోటస్ ప్యాటర్న్ చేసేసుకుని ఇదే విధంగా ఆపోజిట్ సేమ్ ఆపోజిట్ ఫ్లవరు ఈ పై లోటస్కి ఆపోజిట్లో వస్తుంది కదా. సో అదే విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఇలాగా అంటించేసుకోవాలన్నమాట. అండ్ దీనికి మిడిల్లో కూడాను ఇదే కలర్ యూజ్ చేసి ఇలాగా ఫ్లవర్ లాగా సింగిల్ ఫ్లవర్ లాగా వచ్చేలాగా అంటించాను అనమాట. ఈ ఫ్లవర్కి ఏంటంటే మరి సింగిల్ స్టోన్ అంటిస్తే బాగోదు కదా, మదర్ బ్యాంగిల్స్ కదా ఇవి. సో కొంచెం లుక్ కనిపించాలని చెప్పి కొంచెం ఇలాగ ఫ్లవర్ లాగా పెట్టాను అనమాట. అండ్ నేను వాటికి లోటస్కి ఈ ఫ్లవర్కి మధ్యలో ఒక రౌండ్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే అంటించాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అనమాట. చూడడానికి సింపుల్గా ఉన్నా సరే హెవీగా కనిపిస్తుంది, వేసుకుంటే కూడా చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట. ఇవైతే సింగిల్ బ్యాంగిల్గా కూడా వేసుకోవచ్చు, అలాగే అటు ఇటు గోల్డ్ బ్యాంగిల్స్కి మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఏ డ్రెస్ మీదకైనా మీకు మ్యాచ్ అయ్యేలాగా అయితే కంప్లీట్గా ఈ సెట్ అనేది ఉంటుంది. అండ్ రెగ్యులర్ కలర్స్ కాకుండా ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇవి అంత నీట్గా ఉన్నాయి అండ్ అలాగే అంత అందంగా కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి చూసారు కదా, మదర్ అండ్ డాటర్ కాంబో. ఇలాగే కంప్లీట్గా మీరు సెట్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు. నేనైతే బేసిక్ మోడల్ కింద ఇలాగా ఒక ట్రై చేశాను అనమాట. ఒక మల్టీ థ్రెడ్తో బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ట్రై చేద్దామని నేను ఈ మదర్ అండ్ డాటర్ కాంబో కింద నేను ఇలా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. చూడడానికి కూడా చాలా నిండుగా కనిపిస్తున్నాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇవి కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్స్లో అయితే మేము కస్టమైజేషన్ అయితే చేసిస్తాం. ఇలా సింగిల్ పేర్సే కాకుండా కంప్లీట్ సెట్ వైజ్ చేసిస్తాము. మీకు నచ్చిన సైజులో కూడా మేము కస్టమైజేషన్ అనేది చేసిస్తాము. అండ్ అలాగే ఇవి మీకు కనుక కావాలి అనుకుంటే, మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే నన్ను శృతిస్ క్రియేషన్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అందులో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం నన్ను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ మల్టీ కలర్ థ్రెడ్తో మదర్ అండ్ డాటర్స్ కాంబో బ్యాంగిల్ సెట్ అనమాట. మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఎనీ అదర్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నా సరే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.